హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈ ఐఫోన్ SE 2020 మోడల్ని అయితే 2024లో అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఈ మొబైల్ అసలు ఈ సంవత్సరంలో కొనొచ్చా కొనకూడదా, ఒకవేళ కొనాలనుకున్నట్లయితే ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, అండ్ ఆల్సో దీని యొక్క పర్ఫార్మెన్స్ మీద కూడా ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేస్తున్నాను అనమాట. లైక్ కెమెరా ఎలా ఉంది, గేమింగ్కి ఎలా ఉంది, అండ్ నార్మల్ డే టు డే యూసేజ్ ఎలా ఉంది, అండ్ ఆల్సో ద బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేనైతే ఫస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి అయితే ఈ iOSకి అయితే షిఫ్ట్ అయ్యాను అనమాట. షిఫ్ట్ అయిన వెంటనే నాకు దీంట్లో బాగా నచ్చిన ఫస్ట్ థింగ్ ఏంటంటే దీని ఫార్మ్ ఫ్యాక్టర్ అనమాట. చాలా చిన్నగా అయితే ఉంది మొబైల్ అనేది, అండ్ చేతిలో అయితే బాగా అయితే ఫిట్ అయిపోతుంది అనమాట. ఈవెన్ సింగిల్ హ్యాండ్తోనే మీరు స్క్రీన్ మొత్తం అసలు దుమ్ము దులిపేయచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. చాలా చిన్న డిస్ప్లే అండ్ ఆల్మోస్ట్ అన్ని టాస్క్ అయితే మీరు చేయొచ్చు అనమాట దీంట్లో. అండ్ మీ సింగిల్ ఫింగర్తోనే మీరు టాప్ కానీ లేకుంటే బాటమ్ కూడా అయితే మీరు ఈజీగా అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది చాలా కాంపాక్ట్ అండ్ బాగుంది అనమాట ఈ మొబైల్ అనేది. ఒకసారి సైడ్ బై సైడ్ చూడండి, మీకే తెలుస్తుంది నా యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ ఈ మొబైల్ సైజ్ ఎంత ఉంది అని చెప్పని. సో డీటెయిల్గా అయితే అర్థమైపోతుంది అనమాట. ఒకవేళ మీరు పెద్ద పెద్ద మొబైల్స్ యూస్ చేస్తున్నారు అంటే మాత్రం ఈ మొబైల్ మీకు చాలా చిన్నగా అయితే ఉంటుంది కొన్ని రోజులు యూస్ చేసేంత వరకు. తర్వాత మీరు అలవాటు అయితే అయిపోతారు. ఓకే, నేనైతే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి అయితే డీటెయిల్గా అయితే చెప్పుకుంటూ వెళ్తాను అనమాట. అండ్ ఈ వీడియోలో నేను కొన్ని బ్రేక్ డౌన్ అయితే చేశాను అనమాట. డిస్ప్లే గురించి ఒక సెక్షన్, పర్ఫార్మెన్స్ గురించి ఒక సెక్షన్, కెమెరాస్ గురించి ఒక సెక్షన్, ఇలా డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో దట్ మీకు అర్థం అవడానికి చాలా బాగుంటుందని చెప్పని. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, డిస్ప్లే అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఏదైనా మొబైల్ కొంటున్నాము అంటే ఫస్ట్ మనం డిస్ప్లే అయితే చూస్తాం. ఈ మొబైల్ మనకి 4.7 ఇంచ్ IPS LCD రెటీనా డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇకపోతే ఈ డిస్ప్లే మనకి పీక్ బ్రైట్నెస్ 625 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. అండ్ నేనైతే ఎక్కడ లైక్ అవుట్డోర్లో యూస్ చేశాను అండ్ ఇండోర్లో కూడా యూస్ చేశాను. ఎటువంటి లైక్ బ్రైట్నెస్ తక్కువ ఉంది అన్న థాట్ అయితే రాలేదనమాట నాకు. సో ఆల్మోస్ట్ అన్ని చోట్ల అయితే మేనేజ్ చేసింది మొబైల్ అనేది. మేబీ మీరు డైరెక్ట్ సన్లైట్లో వెళ్ళి ఎక్కువసేపు యూస్ చేస్తున్నారు అన్నప్పుడు మాత్రం మీరు కొంచెం లైక్ ఇంకొంచెం బ్రైట్నెస్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది ఈజీగా అయితే సెట్ అయిపోతుంది మీ యొక్క యూసేజ్కి. అలాగే దీంట్లో టచ్ రెస్పాన్స్ రేట్ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. సో మీకు ఎక్కడ ఇది ఒక IPS LCD ప్యానెల్ అన్న ఫీలింగ్ అయితే రాదు. సో అన్ని మంచి విషయాలు, దీంట్లో ఏం చెడ్డ విషయాలు లేదా డిస్ప్లేలో అంటే ఉందన్నమాట. ఏంటంటే బేసికల్గా నేనైతే నా యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో మోస్ట్లీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఇలా వీడియోస్ పరంగా మూవీస్ కానీ ఇవన్నీ అయితే వాచ్ చేస్తుంటాను అనమాట. బికాస్ ఆ డిస్ప్లే చిన్నది అనుకుంటున్నాను నేను. మామూలుగా అయితే నేను ల్యాప్టాప్లో కానీ టీవీలో కానీ వీడియోస్ అనేది వాచ్ చేస్తాను. ఇంకా ఈ మొబైల్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ మొబైల్ కంటే ఇంకా చాలా తక్కువ డిస్ప్లే అనమాట ఇది. సో ఈ డిస్ప్లేలో మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూడాలి అంటే మాత్రం చూడొచ్చు, ప్లే అవుతాయి, ఏం ప్రాబ్లం లేదు. కానీ మీకు ఒక ఏమంటారు వ్యూయింగ్ డిస్ట్రాక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఏంటి మరి ఇంత చిన్నగా ఉంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అదే మీరు ఒక మంచి పెద్ద డిస్ప్లేలో చూస్తే వచ్చే ఫీలింగ్ వేరు, ఈ చిన్న మొబైల్లో చూస్తే ఫీలింగ్ వేరు అనమాట. పర్సనల్గా చెప్తున్నాను, నాకైతే యూట్యూబ్ వీడియోస్ కానీ మూవీస్ కానీ ఈ మొబైల్ ఎస్పెషల్లీ దీని సైజ్ వల్ల అయితే నచ్చలేదన్నమాట ఈ ఐఫోన్ SE మోడల్లో. ఇకపోతే సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయన్నమాట. సో సౌండ్ క్వాలిటీ అద్భుతంగా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీరు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే దీని యొక్క హ్యాప్టిక్స్, అదే అండి వైబ్రేషన్ అంటారు కదా, అది చాలా అద్భుతంగా అయితే ఉంది. నేను ఇప్పటి వరకు అయితే నేను అసలు ఎటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదన్నమాట ఈ విధమైన వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అనేది. ఐఫోన్ నిజంగా దీంట్లో తోపుతూరం అని చెప్పొచ్చు, చాలా బాగుందన్నమాట. ఒకసారి మీరు ఎక్కడైనా నియర్ బై స్టోర్ కానీ లేకుంటే ఎవరైనా యూస్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి యూస్ చేయండి దీన్ని. మీరు బటన్ ప్రెస్ చేసినప్పుడు కానీ, డయల్ ప్యాడ్ కానీ, టైపింగ్ చేసినప్పుడు కానీ ది హ్యాప్టిక్స్ ఎలా అయితే ఉంటాయి అసలు అద్భుతం అనమాట. చాలా బాగుంటాయి హ్యాప్టిక్స్ అనేది. సో ఎందుకు మరి దీన్ని స్ట్రెస్ అవుట్ చేస్తున్నాను అంటే, హ్యాప్టిక్స్ బాగుంటే మనకి టైపింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అండ్ మొబైల్ కూడా కొంచెం ఎక్కువసేపు యూస్ చేద్దాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో యా, హ్యాప్టిక్స్ అయితే బాగుంది మొబైల్లో. ఆల్సో ఇంకోటి ఏంటంటే మీకు ఓల్డ్ ఫ్యాషన్ హోమ్ బటన్ అయితే వస్తుంది దీంట్లో. లైక్ మీరు ఐఫోన్ SEలో చూసి ఉండొచ్చు, 6S ఈ మొబైల్స్లో కూడా మనకి ఐఫోన్ 8లో కూడా అనమాట మనకి ఈ హోమ్ బటన్ అయితే ఉంది కదా. ఈ హోమ్ బటన్ అయితే దీంట్లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు ఐఫోన్ SE మోడల్స్లో. సో ఇట్స్ గుడ్ అనమాట, చాలా బాగుంది ఇది. సో యా, అంతకుమించి ఇంకేం చెప్పలేను. సో ఓవరాల్గా డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే మీరు బేసిక్ స్టఫ్ అంటే ఒకవేళ ఫోన్ కాల్స్ కానీ, వాట్సాప్ చాటింగ్ కానీ, లేకుంటే అప్పుడప్పుడు కెమెరా యూస్ చేసి ఫొటోస్ తీసుకుంటామంటే మాత్రం మీకు మంచి డిస్ప్లే అనమాట. లేదు మేము ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేస్తుంటాం అండ్ ఎక్కువ గేమ్స్ ఆడుతుంటాము అంటే మాత్రం నేను ఈ మొబైల్ అయితే రికమెండ్ చేయను. డిస్ప్లే చాలా చిన్నదిగా అయితే ఉంది, అదే మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. అండ్ ఆల్సో గేమింగ్ సెక్షన్ కూడా ఉందన్నమాట. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ అయితే చేసుకుంటాను. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మొబైల్ యొక్క కెమెరాస్ గురించి. ముందుగా కెమెరా గురించి చెప్పే ముందు ఐఫోన్ అంటేనే అందరికీ వచ్చే థాట్ ఏంటంటే కెమెరాస్ బాగుంటాయని చెప్పని. ఎస్, నేను కూడా నమ్ముతాను కెమెరాస్ బాగుంటాయని చెప్పని. అండ్ ఈవెన్ ఈ మొబైల్లో కూడా మనకి కెమెరా అనేది చాలా బాగుందన్నమాట. ఇకపోతే బ్యాక్ సైడ్ మనకి 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంది. దీని అపర్చర్ f1.8,
దీంట్లో మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఓఐఎస్ ఉంది, హెచ్డిఆర్ ఆప్షన్స్, ఇంకా 4Kలో అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు మీరు 60 FPS వరకు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 7 మెగాపిక్సెల్ కెమెరా. దీంట్లో మీరు మాక్సిమం 1080p 30 FPS వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు అనమాట. 60 FPS ఆప్షన్ కూడా అయితే లేదు దీంట్లో. ఇకపోతే ఫొటోస్ పరంగా చూసుకున్నట్లయితే అండ్ వీడియోస్ కూడా రెండు కలిపి చెప్తాను అనమాట. డే టైమ్ కండిషన్లో, అది కూడా అవుట్డోర్లో అనమాట. బయట సైడ్ కనుక మీరు ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారంటే మీకు చాలా గ్రేట్, అద్భుతంగా అయితే వస్తాయన్నమాట. మీరు ఈ మొబైల్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత క్వాలిటీ అయితే వస్తాయన్నమాట. కొన్ని శాంపుల్స్ మీరు కూడా చూడొచ్చు, ఫొటోస్ ఇవన్నీ కూడా నేను తీసినవి. సో మీకు ఐడియా కోసం అయితే పెడుతున్నాను. అండ్ ఈవెన్ వీడియోస్ కూడా చాలా బాగా అయితే వస్తాయి. కానీ ఒకవేళ మీరు నైట్ టైం కండిషన్ లేకుంటే డార్క్ ఎన్విరాన్మెంట్స్లో కనుక వీడియోస్ తీస్తున్నారు అంటే మాత్రం, అంటే ఎక్కువ లైటింగ్ కండిషన్స్ లేదన్నప్పుడు మీరైతే చాలా గ్రెయిన్స్ అయితే నోటీస్ చేస్తారు ఫొటోస్లో కానీ అండ్ వీడియోస్లో అనమాట. అదొకటే డ్రాబ్యాక్. అండ్ ఈ మొబైల్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లోని మీరు ఒకవేళ చిమ్మ చీకట్లో కనుక వీడియోస్ తీస్తున్నారు అంటే, లైటింగ్ కరెక్ట్ లేని టైంలో తీస్తున్నారంటే మాత్రం మీరు గ్రెయిన్స్ అనేది నోటీస్ అయితే చేస్తారు అనమాట. ఆల్సో ఈ ఐఫోన్ కెమెరా యాప్లో మీకు కొన్ని ఎక్స్ట్రా సెట్టింగ్స్ కూడా ఉంటాయి అనమాట. లైక్ పోర్ట్రేట్ మోడ్కి సపరేట్ ఉంటుంది, స్లో మోషన్కి సపరేట్ ఆప్షన్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. మీరు ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్క టైప్ ఆఫ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకపోతే దీని యొక్క మైక్ క్వాలిటీ ఎక్స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం మోస్ట్లీ అందరూ ఈ ఎక్స్టర్నల్ మైక్స్ వాడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపరనమాట. ఒకవేళ మీరు ఎక్కువ వ్లాగ్స్ చేస్తున్నారు, ఎక్కువ అవుట్డోర్లో షూట్ చేస్తున్నారు అంటే జస్ట్ ఫోటో తీసి రికార్డ్ చేయడం అంతే, కానీ మళ్ళీ మైక్ కనెక్ట్ చేసి దాంతో రికార్డ్ చేయడం ఇవన్నీ అయితే చేయరు కదా, అందుకు చెప్తున్నాను. సో దీని యొక్క మైక్ క్వాలిటీ అనేది చాలా బాగుందన్నమాట. నేనైతే ఇండోర్ కండిషన్స్లో రికార్డ్ చేశాను. ఒకసారి మీరు ఇక్కడ శాంపుల్ కూడా చూడొచ్చు, సో దట్ మీకు అయితే అర్థమవుతుంది ఎలా ఉంటుంది దీని యొక్క మైక్ క్వాలిటీ అనేది. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో అనమాట, 1080p 30 FPSలో. అలాగే మీరు ఆడియో కూడా ఈ మొబైల్ యొక్క ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వింటున్నారు, అది ఇండోర్ కండిషన్స్లో అనమాట. సో ఓవరాల్గా కెమెరా గురించి మాట్లాడుకోవాలి అంటే అవుట్డోర్ కండిషన్స్లో ఫొటోస్ వీడియోస్ గుడ్ అనమాట. ఒకవేళ ఇండోర్లో తీస్తున్నారు, మంచి లైటింగ్ లేదంటే మాత్రం మీరు గ్రెయిన్స్ అయితే నోటీస్ చేస్తారు. సో అండ్ ఆల్సో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో మనకి ఫ్రంట్ కెమెరాలో 1080p 60 FPS ఆప్షన్ లేదు, అండ్ ఈవెన్ 4K రికార్డింగ్ ఆప్షన్ కూడా అయితే లేదనమాట. మోస్ట్లీ అందరూ ఐఫోన్స్ కొంటున్నారంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొంటారు అంతే తప్ప, కానీ దీంట్లో గేమ్స్ ఆడదాం కానీ పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి ఎవరు కొన్నారు. ఈవెన్ పిక్సెల్ మొబైల్స్ కూడా చూసినట్లయితే మనం మోస్ట్లీ ఫొటోస్ వీడియోస్ కోసమే తీసుకుంటుంటారు కదా, సేమ్ అదే విధంగా ఐఫోన్స్ కూడా అనమాట. దీంట్లో మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మీరు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఫేస్బుక్లో లైక్ యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటారంటే మాత్రం బ్యాక్ కెమెరాని యూస్ చేసుకోవాలి 4K వీడియో కావాలి అంటే. అండ్ ఈవెన్ 1080p 60 FPS కావాలన్నా కూడా బ్యాక్ సైడ్ కెమెరాని యూస్ చేయాలి. లేదు ఫ్రంట్ కెమెరా అంటే మాత్రం ఓన్లీ 1080p 30 FPS వరకు అయితే ఉంది. ఇదే అనమాట డ్రాబ్యాక్. ఇవి కనుక లేకుండా ఉంటే మాత్రం ఇది టాప్ నాచ్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ అనేది. సో ఇప్పుడు మాట్లాడుదాం దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి. ఈ ఐఫోన్ SE 2020 మోడల్ మనకి యాపిల్ A13 బయోనిక్ చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఈ చిప్సెట్ మనకి 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ అనేది 5Gకి సపోర్ట్ చేయదు, ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ చిప్సెట్ అనేది మనకి ఇది ఒక లైక్ ఓవర్ కిల్ అని చెప్పొచ్చు ఈ మొబైల్కి ఇంత హై పర్ఫార్మెన్స్ చిప్సెట్ అయితే అవసరం లేదని నా యొక్క ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మనం దీంట్లో ఎక్కువగా బేసిక్ స్టఫే చేస్తాం, ఎందుకంటే డిస్ప్లే చిన్నది కాబట్టి. ఇన్ కేస్ డిస్ప్లే పెద్దగా ఉంది అంటే మాత్రం నేనైతే రికమెండ్ చేస్తాను మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉండాలని చెప్పని. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంత చిన్న ఫామ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఏంటంటే ఈ ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది అన్నప్పుడు, లైక్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు లేకుంటే వీడియో ఎడిటింగ్ అలాంటివి ఏమైనా చేస్తున్నారు దీంట్లో అన్నప్పుడు, లైక్ చేస్తుంటారు కదా కొంతమంది, అందుకు చెప్తున్నాను. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది ఫామ్ ఫ్యాక్టర్ ఇంత చిన్నగా ఉండడం వల్లనే మనకి ఎక్కువ హీట్ అయితే డిసిపేట్ అయితే అవుతుంటుంది. ఒకవేళ మీరు బ్యాక్ కేస్ కనుక యూజ్ చేసి ఈ మొబైల్ని యూజ్ చేస్తే మాత్రం అసలు ఇంకా ఫుల్ హీట్ అయితే ఎక్కిపోతుంది అనమాట ఈ మొబైల్ అనేది. నేనైతే కొన్ని గేమ్స్ కూడా అయితే ట్రై చేశాను అనమాట. గేమ్స్ అన్నీ అయితే నీట్గా ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏం ల్యాగ్స్ లేకుండా అన్నీ అయితే నీట్గా పర్ఫామ్ చేస్తుంది. కానీ మీరు ఒకవేళ ఒక సింగిల్ ఫింగర్ గేమ్స్ లైక్ సబ్వే సర్ఫర్స్ కానీ టెంపుల్ రన్ కానీ ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు అంటే మీకు బాగుంటుంది అనమాట గేమింగ్ ఎక్స్పీరియన్స్. ఏం పెద్ద ప్రాబ్లం లేదు, జస్ట్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. ఒకవేళ మీరు మల్టీప్లేయర్ గేమ్స్ లైక్ PUBG కానీ లేకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి రిలేటెడ్ గేమ్స్ ఆడుతున్నారు అన్నప్పుడు మాత్రం మీకు చాలా కాంప్లికేటెడ్గా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి బటన్స్ అన్నీ చిన్నదిగా ఉంటాయి, లేకుంటే మీరు ఎంత అడ్జస్ట్ చేసుకున్న స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అయితే ఉంటుంది కదా. సో దానివల్ల మీకు ఏంటంటే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగోదు. అండ్ ఆల్సో మీకు పెద్ద డిస్ప్లే ఉంటే మీరు అలాంటి మల్టీప్లేయర్ గేమ్స్లో ఎనిమీ ఎక్కడున్నాడని చెప్పి మీరు ఈజీగా మూమెంట్స్ అయితే క్యాచ్ చేయొచ్చు అనమాట. ఇంత చిన్న డిస్ప్లేలో ఏంటంటే మీరు అసలు మీ క్యారెక్టర్ చిన్నదిగా ఉంటుంది దీంట్లో, దానికి తోడు ఇంకా ఎనిమీ అంటే ఇంకా అసలు చీమ కంటే ఇంకా చిన్నగా కనిపిస్తాడేమో. సో అంత చిన్నగా అయితే ఉంటాయన్నమాట. సో ఫర్ గేమింగ్కి ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ డిస్ప్లేనే అనమాట ప్రాబ్లం. ఇన్ కేస్ డిస్ప్లే కనుక పెద్దగా ఉంది గేమింగ్ కూడా మంచి మొబైల్ అని చెప్పిండి వచ్చేది. ఇకపోతే హీటింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేనైతే ఆల్మోస్ట్ ఒక 38 degrees అబోవ్ అయితే వెళ్ళిందనమాట నా యొక్క యూసేజ్లో. నేనైతే ప్రజెంట్ బెంగళూరులో అండ్ ఈ కండిషన్స్కి ఈ విధంగా అయితే వెళ్ళింది. అండ్ ఆల్సో నేను ఎటువంటి బ్యాక్ కవర్ కూడా అయితే యూజ్ చేయలేదు.
ఒకవేళ మీరు బ్యాక్ కవర్ యూస్ చేస్తున్నారు లేకుంటే వేరే లొకేషన్లో ఉంటున్నారు అన్నప్పుడు ఒకవేళ మీరు మన సైడ్ తీసుకోండి, ఇటు సైడు కడప ఇటు సైడ్ తీసుకున్నట్టయితే రాయలసీమ సైడ్ ఎక్కువ ఎండలు అయితే ఉంటాయి అనమాట, కర్నూలు ఇవన్నీ కూడా. అక్కడ యూస్ చేస్తున్నారంటే మాత్రం మీకు ఆబ్వియస్లీ మీరు నార్మల్గా యూస్ చేసిన జస్ట్ ఫోన్ కాల్స్ అటెండ్ అయినా లేకుంటే ఫోన్ జోబీలో పెట్టుకున్నా కూడా మీ మొబైల్ అనేది హీట్ ఎక్కిపోతుంది, ఎందుకంటే మీ చుట్టూ ఉన్న టెంపరేచర్ అంత హీట్గా అయితే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మాట్లాడుకుందాం సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి. ఈ మొబైల్ అనేది మనకి అప్ టు 2025 అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ దీంట్లో ఇప్పుడు iOS 17.3.1 అయితే రన్ అవుతుంది. అండ్ మీకు ఐఫోన్స్ గురించి చెప్పనవసరం లేదనమాట. సో మంచిగా క్వాలిటీగా అయితే అప్డేట్స్ ఇస్తారు, టైం టు టైం అయితే పుష్ చేస్తుంటారు. ఎంతవరకు ప్రామిస్ చేస్తారో అంతవరకు పక్కాగా అయితే అప్డేట్స్ ఇస్తారనమాట. దీంట్లో మనకి ఎటువంటి క్వశ్చన్ మార్క్ లేదు, ఎటువంటి ఫుల్ స్టాప్ కూడా లేదనమాట. ఆల్వేస్ గుడ్ అనమాట ఐఫోన్స్ అనేది సాఫ్ట్వేర్ అప్డేట్స్ పాలసీలో. ఇక బ్యాటరీ బ్యాకప్ అలాగే ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి జస్ట్ 1821 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఈ కెపాసిటీ అనేది దీనికి మోర్ దెన్ ఎనఫ్ అనేది చెప్పొచ్చు. ఇక ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు త్రూ వైర్ ద్వారా ఛార్జ్ చేయాలనుకున్నట్లయితే మాక్సిమం 18 watts అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్లో మీకు ఫాస్ట్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేయాలి, సపరేట్గా అయితే కొనుక్కోవాలి. ఇక వైర్లెస్గా చూసుకున్నట్లయితే 7.5 watts వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇకపోతే నా యొక్క యూసేజ్ ప్రకారం, నా యొక్క డైలీ యూసేజ్ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే నాకు ఆల్మోస్ట్ ఒక 1 full day అయితే వస్తుంది అనమాట ఛార్జింగ్ అనేది. బేసికల్గా నేను మోస్ట్లీ నార్మల్ టాస్క్ అయితే యూస్ చేస్తాను అనమాట, లైక్ ఫోన్ కాల్స్, వాట్సాప్ టెక్స్టింగ్ అండ్ అకేషనల్గా అప్పుడప్పుడు కెమెరా ఓపెన్ చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేయడం అండ్ గేమ్స్ ఆడడం బోర్ కొడితే, అంతే అనమాట. దాని మించి ఇంకేమైతే చేయను. అండ్ యూట్యూబ్ వీడియోస్ అప్పుడప్పుడు వాచ్ చేస్తుంటారు కానీ బట్ చెప్పాను కదా ఈ డిస్ప్లే సైజ్ చిన్నగా ఉండడం వల్ల నాకైతే అసలు చూడబుద్ధి అయితే అవ్వలేదన్నమాట. సో స్కిప్ అయితే చేసేసాను. సో ఈ విధంగా చూసినట్లయితే నాకు ఆల్మోస్ట్ ఒక 1 day అయితే వస్తుంది అనమాట. ఇక మీకు ఇంకా సింపుల్ టర్మ్స్లో ఒక SOT ప్రకారం చెప్పాలంటే స్క్రీన్ ఆన్ టైం ఎంత వస్తుంది ఒక సింగిల్ ఛార్జ్ కంటే నా యొక్క యూసేజ్ ప్యాటర్న్కి ఇన్ బిట్వీన్ 4 to 5 hours అయితే వస్తుంది అనమాట. ఈ 4 to 5 hours మోర్ దెన్ ఎనఫ్ నాకైతే నా యొక్క యూసేజ్ ప్యాటర్న్కి. ఒకవేళ మీరు ఎక్కువ హెవీగా గేమ్స్ ఆడుతుంటారు, దీంట్లో మీరు ఛార్జ్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది ఈ మొబైల్కి. అండ్ ఆల్సో మీకు ఫాస్ట్ ఛార్జ్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయరు, మీరు సపరేట్గా అయితే కొనుక్కోవాలి. సో అది బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కెపాసిటీ గురించి. అండ్ ఆల్సో గైస్ మీరు ఇంకోటి నోట్ చేసుకోండి, ఈ బ్యాటరీ అనేది నేను ఇండోర్ అలాగే అవుట్డోర్ కండిషన్స్ రెండు మిక్స్గా అయితే యూస్ చేశాను. అప్పుడే నాకు ఈ 4 to 5 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ iPhone SE 2020 మోడల్లో ఉన్నవి అలాగే లేనివి అనమాట. ఫస్ట్ థింగ్ చూసినట్లయితే టచ్ ID ఎవర్ గ్రీన్ అనమాట, చాలా బాగుంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో అలర్ట్ స్లైడర్ కూడా అయితే ఉందన్నమాట. మీరు ఈజీగా ఫోన్ని నార్మల్ మోడ్ లేకుంటే సైలెంట్ మోడ్లోకి అయితే షిఫ్ట్ చేయొచ్చు. ఇక మనకి స్టీరియో స్పీకర్స్ ఆప్షన్ ఉంది, IP67 వాటర్ ఆర్ డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వైబ్రేషన్ అది చెప్పాను కదా, హ్యాప్టిక్స్ అనేది ఇటువంటిది అయితే నేను ఇంతవరకు అసలు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదన్నమాట ఆండ్రాయిడ్ మొబైల్స్లో, చాలా బాగుంది. ఇకపోతే తర్వాత మనకి ఇది డ్యూయల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకటి ఫిజికల్ సిమ్, సెకండ్ వచ్చేసి ఈ సిమ్ అనమాట, ఎలక్ట్రానిక్ సిమ్. ఫిజికల్గా మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, మీరు త్రూ ఆన్లైన్ ద్వారా అయితే దాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోవాలి. ఇక ఫైనల్గా వచ్చేసి వెయిట్ అనమాట, ఇది జస్ట్ 148 grams అంతే అనమాట, చాలా లైట్ ఇన్ వెయిట్ మొబైల్. అండ్ మీకు ఈజీగా అయితే ఒక సింగిల్ హ్యాండ్ అయితే యూస్ చేసేచ్చు అనమాట ఈ మొబైల్ని. సో అసలు మీకు ఈ చేతిలో మొబైల్ ఉన్న ఫీలింగ్ కూడా రాదు, అంత చాలా లైట్ ఇన్ వెయిట్గా ఉంటుంది ఈ మొబైల్ అనేది. ఇకపోతే దీంట్లో లేని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది మనకి 5Gకి అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ 4Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో ఎటువంటి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదనమాట. ఇది ఒక లైట్నింగ్ అనమాట, ఇది మీరు మళ్ళీ సపరేట్గా ఒక కనెక్టర్ అయితే తీసుకోవాలి ఇన్ కేస్ మీరు వైర్తో వచ్చే ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ యూస్ చేస్తున్నారు అంటే. సో ఫైనల్గా మాట్లాడుకుందాం, ఈ మొబైల్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది ఈ 2024లో లేకుంటే 2025లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అది ఎవరికి యూజ్ అవుతుందని చెప్పి మీకు కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే 5G పెద్ద మ్యాటరే కాదు, మాకు 4G ఉన్నా చాలు, మా ఇంట్లో వైఫై ఉంది, సో 4G మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటున్నారో వాళ్ళు ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ సిమ్ ఉన్న పర్లేదు మేము మేనేజ్ చేసుకుంటాం, లేదంటే మేము ఓన్లీ సింగిల్ సిమ్మే యూస్ చేస్తాం, మాకు డ్యూయల్ సిమ్ అయితే పని లేదన్న వాళ్ళు కూడా అయితే ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి ఎవరైతే iOS సాఫ్ట్వేర్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో ఒకసారి మేము చూస్తాం ఎలా ఉంటుంది అంటే, తక్కువ బడ్జెట్లో మాకు ఒక మంచి మొబైల్ కావాలి, అండర్ 30, 25 లేదా 20 లోపల కూడా రావచ్చు అనమాట. మీకు ఇది సెకండ్ హ్యాండ్ రిఫర్బిష్డ్ అలాంటి మొబైల్స్ కొంటున్నారు అంటే, సో ఒకసారి మేము ఎక్స్పీరియన్స్ చేయాలి, మంచి కెమెరాస్ ఉండాలంటే మాత్రం మీరు కూడా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్మాల్ డిస్ప్లే ఉన్నా పర్లేదు, మేము మేనేజ్ చేసుకుంటాం, అండ్ ఎక్కువ గేమ్స్ ఆడడం, ఎక్కువ మూవీస్ ఇవన్నీ అయితే యూస్ చేయమన్నమాట ఈ మొబైల్లో అన్న వాళ్ళు కూడా అయితే తీసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ డీసెంట్గా ఉన్నా పర్లేదు, సో మాకు ఒక హాఫ్ డే వచ్చినా పర్లేదు, లేకుంటే ఒక సింగిల్ డే మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చినా పర్లేదు అన్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఇంకపోతే ఇది వీడియో రికార్డింగ్ అనమాట,
సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మాకు 4K రికార్డింగ్ ఆప్షన్ అవసరం లేదు, ఎక్కువ వీడియోస్ కూడా తీమ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనుకునే వాళ్ళు ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు. సో అది గైస్ ఓవరాల్గా ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం ఈ ఐఫోన్ రిలేటెడ్ కింద కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇకపోతే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి టెక్ రిలేటెడ్ వీడియోస్ అయితే మీకు తెలుగులో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నేను అడగక ముందే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న అమెజాన్ లింక్స్ అయితే క్లిక్ చేసి ఏదో ఒక ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేస్తున్నారు. సో దట్ నేను ఇలాంటి వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, పేరున అందరికీ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారు ఈ ఛానల్కి. సో మనం ఒక మంచి కమ్యూనిటీని అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. మనకేం తొందర అయితే లేదు, కొన్ని లక్షలు కావాలి, ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పని. సో ఉన్న దాంట్లో ఒక 1000 మెంబర్స్ ఉన్నా కూడా చాలు మన కమ్యూనిటీకి. ఇది మోర్ దెన్ ఎనఫ్ అయితే నా యొక్క ఫీలింగ్ అనమాట. సో చూద్దాం, ఇలానే కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. చూసిన నేను అప్పుడు రాజశేఖర్, మీరు చూసిన తెలుగు టెక్ రివ్యూస్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బై అండ్ టేక్ కేర్.